హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విజయ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. అండ్ నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసుకొని మనం ఏ బౌల్లో చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాం ఆ బౌల్లో చికెన్ తీసుకొని కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలా. అండ్ దాంట్లో ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలా. అండ్ దాని తర్వాత ధనియాల పొడి నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్, యాక్చువల్లీ ఇందులో ఎక్కువ ఫ్రై అయిపోయినాయి, మావి కొంచెం మాడిపోయినాయి ఆనియన్స్. సో అవి కూడా బాగా మంచిగా కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. మాది బ్లాక్ అయిపోయినాయి. సో అవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఆనియన్స్ మిక్స్ చేసేటప్పుడే చికెన్ బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది అనమాట. మనకు ఆనియన్స్ ఉన్న టేస్ట్ మొత్తం చికెన్కి మంచిగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకున్న తర్వాత అండ్ లెమన్స్ నేనైతే ఒక 5 తీసుకున్నా, మంచిగా పిండుకొని దాంట్లో ఒక 5 లెమన్ జ్యూస్ వేసుకున్నా. అండ్ నెక్స్ట్ బగారా ఆకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం. బగారా ఆకు లాస్ట్కి ఎందుకు వేసుకున్నాం అంటే మధ్యలో వేసేస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది ఆకు. సో అందుకే లాస్ట్లో కొంచెం వేసుకొని మంచిగా నార్మల్గా మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేసి పక్కన ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే మంచిగా మసాలా అనేది చికెన్కి మంచిగా పడుతుంది. అండ్ నెక్స్ట్ నేను 1 kg ఆఫ్ చికెన్కి 1 kg ఆఫ్ రైస్ తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసుకున్నాను. యాక్చువల్లీ మేము ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోలేదు, నార్మల్ రైస్ తీసుకున్నాం. దాన్ని మంచిగా వాష్ చేసుకొని 1 kg ఆఫ్ చికెన్కి 1 kg ఆఫ్ రైస్ తీసుకున్నాం. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో స్పైసెస్ వేసుకోవాలి, లైక్ కొత్తిమీర, పుదీనా అండ్ బగారా ఆకు, గరం మసాలా వేసుకొని సో ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత నార్మల్ ఫ్లేమ్లో ఒక 70 to 80% రైస్ కుక్ అయ్యే వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి రైస్ని. దాని తర్వాత ఆ రైస్ని తీసి మంచిగా 70 to 80% కుక్ అయిన తర్వాత ఆ రైస్లో ఉన్న ఎక్స్టెంట్ వాటర్ వచ్చేసి మంచిగా వంపిన తర్వాత అండ్ హోల్స్ ఉంటుంది కదా, జల్లడ అని అంటారు, దాంతో అది తీసుకొని దాంతో రైస్ ఒక లేయర్ వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ నేను గీ వేసుకున్న మధ్యలో గీ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసుకొని మళ్ళీ గీ వేసుకొని అండ్ నెక్స్ట్ ఫుడ్ కలర్ వేసుకున్నాము. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అక్కడక్కడ 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి, మంచిగా బాయిల్ అవ్వాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అంత వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దానిపైన ఒక బరువు పెట్టాలి. అండ్ నార్మల్ స్టవ్లో నేను 5 minutes పెట్టిన. నెక్స్ట్ ప్యాన్ వేసి ఒక 30 minutes కుక్ చేసుకుంటే మన వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్,